జై వారాహిదేవి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంకా నవరాత్రుల్లో 6వ రోజుకి వచ్చేస్తామండి. ఇంకా మనకి 4 రోజులు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఇంతవరకు అమ్మవారికి పూజ చేసుకోలేకపోయారని అనుకుంటున్నారో ఈ మిగిలి ఉన్న రోజుల్లో అయినా సరే చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఈ రోజు 6వ రోజు అండి. ఈ 6వ రోజు కూడా అమ్మవారి అలంకరణ ఏమిటి, అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈ రోజు పెట్టవలసిన దీపం ఏమిటి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనేవన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే మీకు వచ్చే కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. వారాహిదేవి నవరాత్రుల్లో ఇంతవరకు 5 రోజులకు సంబంధించిన పూజ విశేషాలు, అలంకరణలు, నైవేద్యాలు, దీపాలు అన్ని కూడా నేను షేర్ చేస్తూ వచ్చానండి. ఇంకా 6వ రోజుకి సంబంధించిన పూజ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహిదేవి గుప్త నవరాత్రుల్లో 6వ రోజు 2026 జూలై 20 సోమవారం, షష్ఠి తిథి ఉదయం 7:07 వరకు ఉంటుంది. ముందు రోజు పంచమి తిథి రోజున అమ్మవారిని ఎంతో చక్కగా పూజించుకున్నాం కదండి. అలాగే ఈ రోజు అయితే చాలా సింపుల్ పద్ధతిలో చూపించబోతున్నాను. నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్క రోజు పూజ చేసుకున్నా చాలండి, ఎంతో ఫలితాన్ని అయితే పొందుతాము. అందుకనే తప్పకుండా ఆ వారాహి అమ్మకి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇంకా నిన్నటి పూజలో ఉపయోగించిన పువ్వులు మాలలు, పువ్వులు నైవేద్యాలు అన్ని కూడా నేను తీసేస్తానండి. అయితే నేను అమ్మవారికి నిన్న నిమ్మకాయల మాలను అయితే సమర్పించాను కదండి. అయితే ఆ మాలను అయితే నేను ఈ రోజు తీయలేదు, అలానే ఉంచాను. అయితే అమ్మవారికి నిమ్మకాయలతో పూజ చేశాను కదండి, ఆ నిమ్మకాయలను అయితే నేను తీసేసాను. ఓన్లీ 2 నిమ్మకాయలను మాత్రమే అమ్మవారి దగ్గర ఉంచుకున్నాను. ఇక్కడ ఒక విషయం అండి, ఎవరైతే వారాహిదేవి అమ్మవారి ఫోటో ప్లేస్ లో లక్ష్మీదేవి అమ్మవారిని, లలితాదేవి అమ్మవారిని పెట్టుకుంటారో ఆ అమ్మవార్లకి మీరు ఈ నిమ్మకాయల మాలను అయితే సమర్పించకూడదండి. ఓన్లీ వారాహిదేవి అమ్మవారికి, దుర్గాదేవి అమ్మవారికి, వీరికి మాత్రమే సమర్పించాలి. ఎందుకంటే ఈ దేవతలు కాస్త ఉగ్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళని శాంతింప చేయడానికి మనం ఈ నిమ్మకాయల మాలను అయితే సమర్పిస్తాము. అందుకనే ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని, లలితాదేవి అమ్మవారిని పెట్టుకుంటారో వారికి మాత్రం సమర్పించకూడదు. అయితే అమ్మవారి దగ్గర 1-2 నిమ్మకాయలు అయితే పెట్టుకోమని చెప్పాను కదండి, అవి అయితే మీరు 1 కానీ 2 కానీ పెట్టుకోవచ్చు. నేను ఈ రోజు అమ్మవారికి చిట్టు గాజుల మాలను అయితే సమర్పించానండి. అలాగే కామాక్షి దీపం, వారాహి దీపం అవి కూడా నేను తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ పూజలు అయితే పెట్టుకుంటున్నాను. అయితే స్వామివారిని కదిపి తీసేటప్పుడు మాత్రం మంగళవారం, శుక్రవారాలు ఆ స్వామివారిని అలానే ఉంచేసి నెక్స్ట్ డే మీరు స్వామివారిని తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ పూజలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫోటో విగ్రహం పెట్టుకున్న వారికి మాత్రమేనండి. అది పసుపు వినాయకుడిని పెట్టుకున్నట్లయితే పసుపు వినాయకుడిని రోజు కదిపేసి నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. మళ్ళా నెక్స్ట్ డే పూజకి మళ్ళా వినాయకుడిని చేసుకుని పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే స్వామివారిని గాని అమ్మవారిని గాని నేను కదపట్లేదండి, నేను తీయట్లేదు. మీరు రోజు చూస్తున్నారు కదా, ఇలానే ఉంచుకున్నాను. నేను స్వామివారిని అమ్మవారిని ఇలానే ఉంచుకుంటానని అనుకున్నాను. అందుకని నేనేమి కూడా కదపలేదు, తీయలేదు, ఇలానే ఉంచుకున్నాను. ఇంక తర్వాత నేను ఇక్కడ నవరాత్రుల్లో పెట్టే ప్రత్యేక దీపం అయితే పెడుతున్నానండి. నవరాత్రుల్లో 6వ రోజు సోమవారం నారికేల దీపం అయితే పెట్టాలి. సోమవారం కాబట్టి ఈ దీపం శివయ్యకి వర్తిస్తుంది. అలాగే అమ్మవారికి వెలిగిస్తున్నాం కాబట్టి అమ్మవారికి వర్తిస్తుంది. దానికోసం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాన్ని నిండుగా గానీ లేదంటే 3 గుప్పెట్లు గానీ బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయను కొట్టి 2 ముక్కలు చేయాలండి. దీంట్లో ఉన్న నీటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. కొబ్బరికాయ 2 ముక్కలు కూడా సమానంగానే పగలగొట్టవలసిన అవసరం ఏమీ లేదండి. ఒకటి పెద్దదైనా ఒకటి చిన్నదైనా వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. దీపం పెట్టుకునేలాగా మాత్రం పగలగొట్టండి. ఇంకా ఈ కొబ్బరికాయకి వెనకాతల ఇలా పీచులాగా ఉంటుంది కదండి, దాన్ని కూడా తీసేయాలి. 2 చెక్కలను కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 చెక్కలకి పసుపు కుంకుమలతో కానీ చందనం కుంకుమలతో కానీ బొట్లు పెట్టుకోవాలండి. 5 బొట్లు అయితే పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ 2 చెక్కలను కూడా మనం ముందు వేసుకున్న బియ్యంలో పెట్టుకోవాలండి. కొబ్బరికాయ తిరగబడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి గాని, కొబ్బరి నూనె గాని, నువ్వుల నూనె గాని వేసి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయాలండి. ఈ నవరాత్రుల్లో కనుక కొబ్బరికాయ దీపాన్ని వెలిగించడం వలన మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మనం అనుకున్న పనుల్లో విజయం సాధిస్తాము. అందుకని తప్పకుండా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోండి. ఈ దీపంలో కొద్దిగా చపాతీ పౌడర్ గాని లేదంటే ఏమైనా లిక్విడ్స్ గాని ఉంటే వేయండి. దీపం వెలిగినంత సేపు కూడా మంచి సువాసన వస్తుంది. ఇంకా కొబ్బరికాయలో ఉన్నటువంటి వాటర్ ని కూడా నేను అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి. నిన్న పంచమి రోజు ఒక్క రోజు పూజ చేసుకున్నవారు, లేదంటే నిన్న పంచమితో 5 రోజులు పూజ కంప్లీట్ చేసుకునేవారు ఈ రోజు ఆదివారం ఉదయాన్నే అమ్మవారికి దీపారాధన చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదిపేయొచ్చండి. మిగిలిన రోజుల్లో కూడా మేము నవరాత్రులు కంటిన్యూ చేస్తామని అనుకునేవారు మాత్రం పూజని కంటిన్యూ చేయండి.
నేనైతే పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపారాధన అయితే చేసుకోండి. కామాక్షి దీపం వెలిగించండి. తర్వాత మిగిలిన దీపపుకుంతలన్నీ కూడా వెలిగించండి. అయితే కొబ్బరికాయ దీపం తర్వాత వెలిగించాలి. ఆ దీపాలకి కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులు వేసి ఆ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ పువ్వులు వేసి ఆ దీపలక్ష్ములకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజను అయితే ప్రారంభించండి. వినాయకుడికి పూజ దీప దూప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించాలి. అయితే మీరు వినాయకుడికి రోజు పూజ ఎలా చేసుకుంటారో ఆ విధంగా చేసేసుకోండి. అయితే నేను ఈ రోజు స్వామివారికి అటుకుల్ని నైవేద్యంగా నివేదన చేస్తున్నాను. ఆ తర్వాత స్వామివారికి నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతల స్వామివారి పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోండి. స్వామి, ఇంతవరకు పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసావు తండ్రి. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది తండ్రి. ఈ 4 రోజులు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పూజ సంపూర్ణమయ్యేటట్టు చేయి తండ్రి అని దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజను అయితే ప్రారంభించండి. దానికన్నా ముందుగా మనం పెట్టుకున్న నారికేల దీపాలను వెలిగించాలి. వెలిగించిన తర్వాత దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ముందుగా ఆ దీపాలకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే స్టార్ట్ చేయండి. ముందుగా అమ్మవారి పాదాల పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ఆ అమ్మకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి మంత్రాలు స్తోత్రాలు అష్టోత్తరాలు ద్వాదశ నామాలు ఇలా మీరు ఈ రోజు ఏం చదువుకుంటారో అవన్నీ కూడా చదువుకుంటూ పూజను అయితే చేసుకోండి. అయితే అమ్మవారి మంత్రాలన్నీ టీవీలో గానీ లేదంటే సెల్ ఫోన్ లో గానీ పెట్టుకుని వింటూ కూడా పూజ చేసుకోవచ్చండి. ఎవరికైతే మంత్రాలు చదవడం రాదు, మాకు నోరు తిరగదని అనుకునేవారు ఈ విధంగా చేయండి. ఇంకా ఈ రోజు అమ్మవారిని గులాబీ పువ్వులతో చిట్టి గాజులతో కుంకుమతో ఎర్రని అక్షంతలతో అమ్మవారిని పూజిస్తున్నాను. మీకు దొరికినటువంటి పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా తర్వాత ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. తప్పనిసరిగా ఇవ్వచ్చండి. అయితే మరి ఎవరికి చెప్పకూడదు కదండి, మరి తాంబూలం ఎలా ఇవ్వాలని అడుగుతున్నారు. మామూలుగా అమ్మవారికి పూజ చేసుకున్నామండి, తాంబూలం తీసుకోవడానికి ఇంటికి రండి అని ఒక మాటలో చెప్పేయండి. అంటే మనం పూజ అనేది హంగు ఆర్భాటాలతో పెద్ద పెద్దగా అందరినీ పిలిచి చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. కానీ తాంబూలం ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. మీకు ఎంతమంది వీలైతే 2 గాని 3 గాని 5 గాని 9 గాని ఇలా మీకు ఎంతమంది వీలైతే అంతమందిని పిలిచి మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చు. అయితే ఎప్పుడు ఇవ్వాలండి అంటే మీరు ప్రతిరోజు పూజ చేసుకుంటున్నారు కదా, ప్రతిరోజు మీరు తాంబూలం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదు అంటే లాస్ట్ డే అమ్మవారికి పీఠాన్ని ఎత్తి పెట్టేసే రోజు మీరు తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఆ రోజు అందరినీ పిలిచి తాంబూలం అనేది ఇవ్వవచ్చు. ఎప్పుడైనా సరే ఇవ్వచ్చండి. అయితే అమ్మవారికి చేసే పూజ 2 రకాలుగా ఉంటుందండి. అమ్మవారి దీక్ష తీసుకుని పూజను అయితే చేసుకుంటారు. అమ్మవారికి సింపుల్ గా పూజ అనేది చేసుకుంటారు. మనం ఇక్కడ అమ్మవారికి సింపుల్ గానే రోజు దీపారాధన చేసుకుని మన శక్తి కొలది అమ్మవారిని పూజిస్తున్నాము. దీంట్లో ఎక్కువ నియమాలు అయితే ఏమీ ఉండవు. మీరు చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. ఇంకా తర్వాత బెడ్ పైన పడుకోవచ్చు అని అడుగుతున్నారు. అయితే మనం ఇక్కడ ఇంట్లో అమ్మవారిని నిలబెట్టుకొని 9 రోజులు పూజ అనేది చేస్తున్నాం కాబట్టి అమ్మవారు నేలపైన పీఠం పైన కూర్చొని ఉంటారు కాబట్టి అందుకనే మనం బెడ్ మీద పడుకోవడం కాకుండా నేలపైనే 9 రోజులు పడుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ మాకు ఆరోగ్యం బాగాలేదండి, మాకు కిందన పడుకోవడం మాకు వీలు అవ్వదు అని అనుకుంటే మాత్రం బెడ్ పైన పడుకోవచ్చు. ఎవరైతే నేను పంచమి పూజ మిస్ అయ్యారో నవరాత్రుల్లో ఆఖరి 3 రోజులైనా సరే అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే కంద దీపాన్ని వెలిగించండి. 21 సప్తమి, 22 అష్టమి, 23 నవమి ఈ 3 తేదీల్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలండి. అయితే అమ్మవారికి ఎంత ఇష్టమైన పానకంతో పాటుగా అమ్మవారికి పాలను కూడా నైవేద్యంగా నివేదన చేస్తున్నానండి. అయితే మీకు ఏమైనా నైవేద్యం చేసి పెడతామని అనుకుంటే పెట్టవచ్చు. దీంతో పాటుగా పళ్ళు కూడా పెడుతున్నానండి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టండి, లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత నీరాజనం సమర్పించండి. అయితే నేను ఈ రోజు ఇలా పువ్వుల మధ్యలో పచ్చహారతిని పెట్టి అమ్మవారికి నీరాజనం సమర్పిస్తున్నాను. అయితే ఇక్కడ పాలు మరిగించిన పాలే నైవేద్యంగా పెట్టాను. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం చూపించి దండం పెట్టుకోండి. అమ్మ, నవరాత్రుల్లో 6వ రోజుకి చేరుకున్నాము. మిగిలిన రోజుల్లో కూడా మిమ్మల్ని పూజించుకునే అవకాశాన్ని మాకు ఇవ్వు తల్లి అని ఆ అమ్మకి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇంకా కొబ్బరికాయ దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరికాయ మీరు ప్రసాదంగా తీసుకుంటామని అనుకుంటే తీసుకోండి, లేదంటే పారే నీటిలో వదిలిపెట్టేయండి, లేదంటే చెట్లు మొదట్లో అయినా సరే వేసేయండి. ఇంకా దాని కింద వేసినటువంటి బియ్యంతో మీరు ప్రసాదం గానీ అన్నం గానీ వండుకొని తినాలి. ఇంక ఈ చిట్టి గాజులు తీసి మళ్ళా స్టోర్ చేసుకుంటే మళ్ళీ పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి 6వ రోజు పూజను అయితే చేసుకోవాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. అలాగే మిగిలిన నవరాత్రులకు సంబంధించిన పూజ విశేషాలు కూడా నేను షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేసి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.